ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. మరి ఈ రాశుల్లో ముందుగా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముందర సబ్స్క్రైబ్ అవ్వండి. పులిల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో భాగవతం ప్రసారం అవుతుంది, షార్ట్స్ పెడతాం, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడండి. ఇంకా మూడవది విషయం ఏంటి అంటే, ఈ వారం ముందుగా మన గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మేషరాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి వారం చంద్రుడు మరి ఎక్కడున్నాడు అంటే అంటే నవమ స్థానంలో చంద్రుడు, తర్వాత దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో చంద్రుడు. అంటే సోమవారం నుండి గురువారం వరకు అనుకున్నటువంటి పనులు తప్పనిసరిగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్యాలిక్యులేషన్స్ ఒకటి చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాస్త గత వారం కంటే ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రతి పని కూడా మంచి ఆలోచనలతో చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అవసరం అవుతాయి. నూతనమైన పెట్టుబడి విషయాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులే మీ దగ్గర ధనం తీసుకుని మళ్ళా మీకు ఇవ్వడం అనేది జరగదు. తద్వారా బంధువులతో విరోధం, అంటే సంబంధం లేని వ్యవహారాల్లో మీరు కల్పించుకోవడం వల్ల మీకు విరోధం ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేత బంధువులతో కూడా ఎంతవరకు అవసరమో మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతే అవ్వాలి తప్ప మించి ఇన్వాల్వ్ అయినట్లయితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ విషయంలో కూడా అంతే. అంటే ఉద్యోగం కూడా అధికారులతో ఎంత అవసరమో అంతే ఉండాలి. మించి ఉన్నట్లయితే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా మిశ్రమైన ఫలితాలు, వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ పర్వాలేదు. అంటే వారం మధ్యలో కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాత్మకంగా చూసినట్లయితే మీకు వారాంతం వ్యాపారాలు, డెవలప్మెంట్స్ బాగుంటాయి. ప్రతి పని యందు శ్రద్ధ అవసరం. సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు మంచివి. రంగుల్లో ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్స్ మంచివి. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది ఉన్నది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శుక్ర శనివారాల్లో లాభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, మీనరాశి వారికి విద్యాపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ఉద్యోగాభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వ్యాపారపరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శాటర్న్ యొక్క మైనస్ కూడా ఉన్నది. శని ప్రభావం వల్ల చికాకు, అసంతృప్తి, ప్రతి పని 1-2 సార్లు చేయడం, ఇలా కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంచేత అధికారులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారాత్మకంగా విషయాల్లో, నూతనమైన వ్యాపార పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని మాత్రం ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 3 వాడండి. ఆరాధనలు వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని బాగా ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ముందర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి.
మా యొక్క ఛానల్లో భాగవతం పెట్టాం. ఇప్పటికప్పుడే 90 భాగాల పైన భాగవతం పెట్టాం. ప్రతిరోజు కూడా భాగవతం పెడుతున్నాం, చూడండి. ఆ భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని కోరుకున్నాం. ముఖ్యంగా మా యొక్క ఛానల్లో లైక్ చేసిన వారికి, షేర్ చేస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలని చెప్పి కోరుకుంటూ వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.